హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేది కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక సర్వేల్లో ఈ పార్టీ వెనుకంజలో ఉందని తేలింది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతో పాటు దేశీయంగా నివాసాలు కొరత విపరీతంగా ఉంది. దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు, అలాగే శాశ్వత నివాసితుల గుర్తింపులో కూడా కోత విధిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత కొద్ది కాలంగా కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడానికి వీసాలను భారీగా కుదించిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తాజాగా వారిని ఆందోళనకు గురిచేసే మరో నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంకుల సేవల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కోర్సుల్లో మొదటి ఏడాది అంతర్జాతీయ విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్లోని ఫుడ్ బ్యాంక్ నిర్ణయించింది. ఆహార ధరలు, నిరుద్యోగం పెరుగుతున్న ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విద్యార్థుల్లో అధిక శాతం భారతీయులే కావడంతో ఈ నిర్ణయం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల కెనడాలో జీవన వ్యయ భారీగా పెరగడంతో అక్కడ ఉచిత ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ ఏడాది మార్చిలో 20 లక్షల మంది విద్యార్థులు ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6% అధికం కాగా 5 ఏళ్లకి ఇది రెట్టింపు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వంటివి తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కెనడా ఫుడ్ బ్యాంక్స్ సీఈఓ కిర్స్టిన్ బియర్స్లీ అన్నారు. ఇక తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయ పరిమితిని ఇటీవల కెనడా రెట్టింపు చేసింది. $10,000 ఉన్న స్టూడెంట్ డిపాజిట్ను జనవరి 1 నుంచి $20,635 పెంచింది. 2 దశాబ్దాల తర్వాత దీన్ని సవరించింది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫుడ్ బ్యాంక్ సేవలను రద్దు చేయడాన్ని ది గ్రేట్ వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ సమర్థించుకోవడం గమనార్హం. ఇటీవల పెంచిన స్టూడెంట్ డిపాజిట్ను ఈ ఖర్చుల కింద చూడాలని వాదిస్తోంది. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ నిర్ణయం దారుణమని, కొత్తగా ఇక్కడకు వచ్చే విద్యార్థులకు కష్టంగా మారుతోందని భారతీయ విద్యార్థి జస్కర్ సింగ్ అన్నారు. స్టూడెంట్ వీసా పొందడానికి అంతర్జాతీయ విద్యార్థులు చూపించాల్సిన నిధుల మొత్తం వాంకోవర్లో వాస్తవ జీవన వ్యయం కంటే చాలా తక్కువని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఈ ఫుడ్ బ్యాంకులు నడుస్తున్నాయి. యూబీసీ ఫుడ్ బ్యాంక్ అనేది క్యాంపస్ వనరు. పాక్షికంగా అంతర్జాతీయ విద్యార్థుల ట్యూషన్ ఫీజుల ద్వారా దీనికి నిధులు సమకూరుస్తున్నారు. కాబట్టి వారు నిధుల కోసం సహకరిస్తున్నందున సేవలు అందించాల్సిందేనని మరో నెటిజన్ అన్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.